వ్యవసాయ శాఖ నుంచి ఎవరితోనైనా మాట్లాడించవలసిందిగా కోరుతున్నాం. అగ్రికల్చర్. నా పేరు అనుష అండి. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. సార్ మీరంటే నాకు చాలా అంటే చాలా అభిమానం సార్. మాకు శనివారపేట కాజ్వే ఒకటి, వైఎస్ఆర్ కాలనీ ఒకటి, అలాగే పవర్పేట రైల్వే స్టేషన్ సార్. నేను 2006లో 6th క్లాస్ చదువుకున్నాను సార్. ఆ సమస్య అలాగే ఉంది సార్. లో బ్రిడ్జ్ ఉంది సార్, ఏలూరు రాజీవ్ గృహ వారధి అనేది ఉంది సార్. కొంచెం వర్షం వస్తే అది మొత్తం మునిగిపోతుంది సార్. మీరు ఏలూరు రావటం మాకు చాలా సంతోషం సార్. మాకు దేవుడు వచ్చిన వరంగా మేము భావిస్తున్నాం సార్. సార్ నేను మీ మీద పాట రాశాను సార్. లోకేష్ అన్నయ్య అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. నేను అన్నయ్య మీద 2 పాటలు రాశాను, బుక్ రాశాను సార్. మీ మీద నేను ఒక పాట రాశాను సార్. 2 చరణాలు మీకోసం నేను పాడాలని అనుకుంటున్నాను. ఒక్క అవకాశం ఇవ్వండి సార్. చంద్రుడమా చంద్రుడా నిరంతరం రావాలి, నీ వెన్నెల పాలనతో కాంతిని నింపావు. చంద్రుడమా చంద్రుడా నిరంతరం రావాలి, నీ వెన్నెల పాలనతో కాంతిని నింపావు. కలతలు లేని తెలుగు వారి కోసం నీవు విభజన ముళ్ళును తుంపినావు. తెలుగు వారి క్షేమాన్ని కోరినావు నీవయ్యా, నీవేనయ్యా నీవయ్యా. రాష్ట్ర పెట్టుబడుల కోసం ఉషస్సుగా మారవు, యువతకు స్ఫూర్తిగా నిలచి భవితగా మారవు. చంద్రుడమా చంద్రుడా ఆంధ్రుల ఆత్మ గౌరవానికి. నా పేరు చిత్తజల్ల అనుష అండి. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. నేను 2006లో 6th క్లాస్ చదివానండి. ఆ రోజు కాడి నుంచి ట్రాఫిక్ సమస్య, పవర్పేట రైల్వే గేటు ఎప్పుడు ఆపినా సరే అటు వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది, ఇటు వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది. పవర్పేట రైల్వే స్టేషన్ సమస్య అలాగే ఉంది సార్. మీరు వచ్చారు కాబట్టి ఏలూరుకి ఆ సమస్య పరిష్కరించండి. అలాగే రాజీవ్ గృహ కల్ప అనే వారధి కొంచెం వాటర్ వచ్చినా సరే పొంగిపోతుంది. దానివల్ల చాలా మంది చనిపోయారు, చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఆ సమస్యను పరిష్కరించండి సార్. అలాగే శనివారపేట కాజ్వే, వైఎస్ఆర్సీపీ కాలనీ ఉంది కదా సార్, వైఎస్ఆర్ కాలనీ, అది కూడా కొంచెం వరద వచ్చినా సరే మునిగిపోతుంది. ఈ సమస్య పరిష్కరించండి సార్. అలాగే మీరంటే నాకు చాలా ఇష్టం, లోకేష్ అన్నయ్య అంటే కూడా ఇంకా ఇష్టం సార్. అందుకనే 2 పాటలు లోకేష్ అన్నయ్య మీద. అలాగే ఆయనకి నేను బుక్ కూడా రాశాను సార్. ఆ బుక్ కూడా మీకు చూపిస్తాను. బుక్ రాశాను సార్ అని సార్కి బుక్ ఇచ్చాను, సీఎం గారికి. సార్ నన్ను పిలిపించుకొని ఫోటో కూడా దిగారు. అసలు నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి. ఒక సీఎం గారు ఒక సామాన్యురాలైన నాతో మాట్లాడటం అంటే అసలు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను, చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. లోకేష్ అన్నయ్య అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. నేను అన్నయ్యతో యువగలంలో మాట్లాడాను, అన్నయ్యకి రాఖీ కట్టాను, అన్నయ్య ప్రజా దర్బార్కి వెళ్ళాను. అన్నయ్య అంటే నాకు చాలా అభిమానం కాబట్టి బుక్ రాశాను, 2 పాటలు కూడా రాశాను. ఇప్పుడు సీఎం సార్కి వేదిక మీద పాట పాడి కూడా వినిపించాను. నాకు తెలుగుదేశం అంటే చాలా అభిమానం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్నయ్య, బడేటి చంటి గారు అంటే ఇంకా అభిమానం అండి. అందుకే అభిమానంతోనే ఇక్కడికి వచ్చాను నేను.